బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ల అవినీతిపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నిన్న తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఈ రోజు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో సోదాలు జరిపారు. సబ్ రిజిస్ట్రార్లు రామ్ నరసింహారావు, దేవులూరి ఆనంద్లకు సంబంధించి హైదరాబాద్ తో పాటు ఖమ్మంలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయని 254 పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్స్ రైటర్స్ నుంచి 42 లక్షల రూపాయలు తీసుకున్నట్లు గుర్తించారు. లక్షల నగదు, ఆస్తి పత్రాలు ఏసీబీ స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ కాజిపేట వద్ద 100 అడుగుల రోడ్లోని వరంగల్ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్టర్, చిట్స్ రిజిస్టర్ కార్యాలయాల్లో నిన్న మధ్యాహ్నం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం 3:30 వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో బృందం రిజిస్ట్రేషన్ ఆఫీసులో తనిఖీలు చేపట్టింది. సబ్ రిజిస్టర్ 1 రామనరసయ్య, సబ్ రిజిస్టర్ 2 ఆనంద్ చాంబర్తో పాటు కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనాధికారికంగా 20 మంది ఏజెంట్ల వద్ద 71 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ వద్ద 4 నెలలుగా రిజిస్ట్రేషన్ అయి డిస్పాచ్ కానీ 204 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు ఇస్తేనే డాక్యుమెంట్లు ఇస్తానని మొండి పట్టినట్లు బాధితులు తెలిపారు. భూమి కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఆనంద్ సహకరించకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల ఫోన్లను వరంగల్ ఏసీబీ డీఎస్పీ తనిఖీ చేశారు. రిజిస్ట్రార్ రామనరసయ్య, రిజిస్టర్ 2 ఆనంద్ ఏజెంట్లకు మెసేజ్ ద్వారా ఒక్కొక్క డాక్యుమెంట్ కు పలానా వ్యక్తికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని మెసేజ్లు ఉన్నట్లు తేలింది. ఈ విషయంపై లోతుగా విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేయగా ఉద్యోగులు లేరు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ విషయాన్పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారని వివరించారు. రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు గమనించి డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయానికి తాళాలు వేసుకుని గుట్టు చప్పుడు కాకుండా పరారయ్యారు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు అవాక్కయ్యారు. దళారులతోనే రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయని ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు. భూములు కొనుగోలు చేసిన సాధారణ పౌరులు కార్యాలయానికి వస్తే అధికారులు ముప్పు తిప్పలు పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. సబ్ రిజిస్ట్రార్ మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చిట్స్ ఈ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 and 2 కార్యాలయంలో అనధికారికంగా సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్స్ 70 డాక్యుమెంట్లు పట్టుకొని లోపల ఉండడం జరిగింది. అలాగే డిస్పాచ్ చేయకుండా 204 డాక్యుమెంట్లు ఆనంద్ రిజిస్ట్రార్ గారు, సబ్ రిజిస్ట్రార్ గారు వారి వద్దనే పెట్టుకున్నారు డిస్పాచ్ చేయకుండా. ఆరోపణలు ఏంటి అని అంటే డబ్బులు ఇస్తేనే ఆ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ రిటర్న్ ఇస్తున్నారు, లేకుంటే ఇవ్వట్లేదు అనేది మాకు వచ్చిన ఫిర్యాదు. అలాగే నేరుగా ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే వాళ్ళను ఎంటర్టైన్ చేయట్లేదు అనే ఫిర్యాదు కూడా మాకు వచ్చింది. మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 and 2 మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి 45,500 రూపాయలు ఏజెంట్స్ వద్ద దొరికినాయి. అలాగే ఈ ఏజెంట్లో కొందరికి ఫోన్లు చెక్ చేయగా సబ్ రిజిస్ట్రార్ 1, సబ్ రిజిస్ట్రార్ 2 వాళ్ళు ఈ ఏజెంట్లకి మెసేజ్లు పెట్టారు. ఏమని అంటే వీళ్లకు ఇంత అమౌంట్ పే చేయండి, ఇంత అమౌంట్ కొట్టండి అని వాళ్ళ సూచన మేరకు కొందరు ఏజెంట్లు అమౌంట్స్ సెండ్ చేయడం జరిగింది. వాటిని మేము పరిశీలిస్తున్నాము. ఇప్పటి వరకు 204 ఫైల్స్ దొరికాయి. వాళ్ళు డిస్పాచ్ చేయకుండా వారి వద్దనే గత 4 మాసాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకుంటే వారి వద్దనే పెట్టుకున్నారు అనే ఫిర్యాదులు ఉన్నాయి మా దగ్గర. ఒక్కొక్క డాక్యుమెంట్కు ఒక్కొక్క అమౌంట్ ఉంది. పలానా వ్యక్తికి 50,000
కొట్టండి, ఫలానా వ్యక్తికి 1 lakh కొట్టండి, అట్లా ఆ సూచనల మేరకు ఏజెంట్లు కొందరికి అమౌంట్స్ కొట్టిండ్రు. సబ్ రిజిస్టర్ 1 రామ్ నరసింహరావు, తర్వాత 2 ఆనంద్,